హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రావ్స్ లైవ్లీ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వీడియో అయితే కొంచెం డిలేగా వస్తుంది బికాజ్ నా డెలివరీ అయ్యాక కొంచెం రికవరీ అయ్యాక టైం పట్టింది. అండ్ ఇది డెలివరీ రోజు అనమాట. బిఫోర్ డే మమ్మల్ని అడ్మిట్ అవ్వమన్నారు. సో ఈవినింగ్ వచ్చేసాము. ఈవినింగ్ వచ్చి రూమ్ తీసుకొని అడ్మిట్ అయ్యాము. సో ఈ ఫ్లోర్లో ఇచ్చారనమాట మన రూము, లాస్ట్ రూమ్ అనమాట అది. పైన అంతా ఐ హాస్పిటల్ కన్స్ట్రక్ట్ అవుతూ ఉంది. సో నేను వెళ్ళింది అయితే సురేఖ హాస్పిటల్కి. సో పైన అంతా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఒక రూమ్ ఉంటే అవైలబుల్గా అది ఇచ్చారు మనకి. బిఫోర్ డే ఎందుకు అడ్మిట్ అవ్వమన్నారంటే కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి కదండి. బిఫోర్ డెలివరీ అయ్యే ముందు కొన్ని టెస్ట్లు ఉంటాయి కదా. సో అవన్నీ చేయడానికైతే అడ్మిట్ అవ్వమన్నారు. టెస్ట్లన్నీ అయిపోయాక మేమైతే రూమ్లో ఫుడ్ తినేసి నైట్ అయితే రెస్ట్ తీసుకున్నాము. హలో, సో ఇప్పుడైతే మార్నింగ్ అయిపోయింది. మేము నిన్న నైట్ అయితే వచ్చి అడ్మిట్ అయ్యామండి. బికాస్ కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి కదా అడ్మిట్ అయ్యే ముందు. సో వాటి కోసమని బిఫోర్ నైట్ అడ్మిట్ అవ్వమన్నారు. ఈవినింగ్ 7 కల్లా వచ్చాము. అండ్ రూమ్కి 8 కల్లా షిఫ్ట్ అయిపోయాము. సో అదే అనమాట రూమ్, ఇందాక చూపించాను కదా. రూమ్ అయితే క్లియర్ బ్లాగ్ అయితే తీస్తాను బికాస్ ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం రూమ్లో అయితే పడుకున్నారు మా వాళ్ళు. సో నాకైతే మార్నింగే థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోమన్నారు. నాకు థైరాయిడ్ ఉంది కాబట్టి సో మార్నింగే ఫ్రెష్ అప్ అయ్యి థైరాయిడ్ అయితే వేసుకున్నాను. ఫైనల్లీ టుడే బేబీ ఈజ్ కమింగ్. మాకు 10 o'clock ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తా అన్నారు. ఇంకా దానికి ముందు ప్రొసీజర్స్ ఏంటో తెలీదు. వీ హ్యావ్ టు సీ, లెట్స్ సీ. నాకైతే నైట్ అంతా అసలు నిద్ర పట్టలేదు. కొంచెం ఎగ్జైట్మెంట్లో నెక్స్ట్ రేపైతే బేబీ వచ్చేస్తుందని ఎగ్జైట్మెంట్లో అసలు నిద్ర పట్టట్లేదు. అందుకే నేనైతే లేచి కూర్చున్నాను. కొంచెం టెన్షన్, కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంది. చూద్దాం ఎలా అవుతుందో. హాయ్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడే బాత్ అదంతా చేసేసి రెడీ అవ్వమన్నారు. సో ఫ్రెష్ అప్ అయితే అయ్యాను. లెట్స్ సీ. అండ్ దీస్ ఆర్ అవర్ బ్యాగ్స్. మంచి వ్యూ అయితే ఉంది ఇక్కడ హాస్పిటల్ విండో నుంచి. అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది, మంచి హౌస్ ఉన్నట్టుందని. ఇక్కడ అంతా ట్రీస్, తేనె తట్టు. సో మార్నింగ్ లేచి హాయిగా చూసామన్నమాట. అండ్ మార్నింగ్ సన్. సో చక్కగా ఉంది కదా వ్యూ. ఎవరి ఫామ్ హౌస్ ఆర్ ఇల్లు అనుకుంటా, తెలీదు. మంచిగా అనిపించింది చూస్తుంటే. సో అందుకే షూట్ చేసి చూపిస్తున్నాను మీకు. వెయిటింగ్ ఫర్ బేబీ. హోప్ ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. అంతా చక్కగా అయిపోతుంది అనుకుంటున్నాను. లెట్స్ సీ. రూమ్ అయితే ఇలా ఉంది. ఇక్కడ ఒక బెడ్ ఇచ్చారు, పార్టీషన్, ఒక చైర్, స్టూల్, హాట్ వాటర్, డస్ట్బిన్ అండ్ ఒక బెడ్, ఏసీ. సో నైటే అడ్మిట్ అవ్వమన్నారు కాబట్టి మేమైతే నైట్ ఫుడ్ తెచ్చుకున్నాము ఇంట్లో నుంచి. నైట్ ఫుడ్ తెచ్చుకొని అడ్మిట్ అయ్యి రూమ్ తీసుకున్నాక ఇక్కడే లంచ్ చేసాము, డిన్నర్ చేసాము. సో డిన్నర్ చేసి అండ్ మిగతా కొన్ని టెస్టెస్ ఉన్నాయి, ఈసీజీ టెస్ట్ అని. సో అలాంటి టెస్ట్ అన్నీ అయిపోయాక రెస్ట్ తీసుకున్నాను. నాకైతే అస్సలు నిద్ర పట్టలేదు. సో ఇప్పుడు చాలా డ్రౌజీగా ఉంది. బట్ స్టిల్ ఇప్పుడు కూడా నిద్ర రావట్లేదు. ఒక టెన్షన్ ఉంటుంది కదా బేబీ వచ్చే ముందు. సో ఎలా ఏంటి అని. సో అది నడుస్తుంది ఇప్పుడు మైండ్లో ప్రజెంట్. అండ్ ఇక్కడైతే నర్సెస్ వచ్చి సెలైన్ అయితే ఎక్కించేశారు. సో ఇంకొంచెం సేపట్లో నేను ఆపరేషన్ థియేటర్కి అయితే వెళ్ళిపోయాను. ఫైనల్లీ బేబీ అయితే వచ్చేసాడు. అండ్ మా చిట్టి కన్నా వచ్చేసాడు. సో నర్స్ వచ్చి అందరికీ చూపిస్తున్నారు. సో మా వాళ్ళకి నేనైతే ఆపరేషన్ థియేటర్లో ఉన్నాను. అండ్ ఇది మా చిన్నదిన తీసిందనమాట వీడియో. సో నాకు చాలా స్పెషల్ వీడియో ఇదైతే. బికాజ్ మనం లోపల ఉన్నప్పుడు ఇలాంటి వీడియోస్ క్యాప్చర్ చేస్తే అది చాలా మెమరబుల్గా ఉంటాయి. అండ్ మా పాప కూడా వస్తుంది. సో చూసేయండి తన రియాక్షన్ని. Bigsy
సిస్టర్. చిన్న తమ్ముడు చూసారు కదండి మా వాళ్ళ రియాక్షన్స్. ఆఫ్టర్ 8 hours తర్వాత నన్నైతే రూమ్లోకి తీసుకొచ్చారు. అండ్ దట్ వాజ్ అ హారబుల్ వాక్ సి సెక్షన్ అయ్యాక. సో హియర్ ఈజ్ అవర్ లిటిల్ కన్నా. అండ్ ఇక్కడ 4 days తర్వాత మమ్మల్ని అయితే డిశ్చార్జ్ చేశారు. సో మేము హాస్పిటల్ నుంచి ఈవినింగ్ అయితే వచ్చేసాము, డిశ్చార్జ్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని. అండ్ ఇక్కడైతే మమ్మల్ని వెల్కమింగ్ చేస్తున్నారు మా వదిన వాళ్ళు, మా పెద్ద వదిన, మా చిన్న వదిన. సో గ్రాండ్ వెల్కమింగ్ అయితే చేశారు సర్ప్రైజ్గా. సో చూసేయండి మీరు కూడా అది. ఈ వెల్కమింగ్ అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో అదేంటో మీరు కూడా చూసేయండి. ఈ డెకరేషన్ అప్పటికప్పుడు చేశారండి వాళ్ళు మా ఇంటికి వచ్చి. సో ఈవినింగ్ డిశ్చార్జ్ ఉందంటే సర్ప్రైజ్గా వెల్కమింగ్ చేద్దామని వాళ్ళే అనుకొని మాకు చెప్పకుండా అయితే చేశారు. సో హియర్ ఈజ్ ద డెకరేషన్. చాలా బాగా అనిపించింది నాకు, చాలా క్యూట్గా ఉంది కదా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. సో మా చిన్ని కన్నా అయితే ఇలా వెల్కమ్ అవుతున్నాడు ఇంటికి అయితే ఫస్ట్ టైం. సో ఇద్దరం, నేను, మా హస్బెండ్ అండ్ మా బాబుతో అయితే కలిసి వచ్చేసాము. ఆ చిన్ని పాదాలు అయితే చాలా క్యూట్గా ఉన్నాయి కదా. నాకైతే చాలా బాగా నచ్చింది డెకరేషన్ అయితే. అండ్ ఇక్కడ మేము అనుకోకుండా నేను మా బేబీ అయితే ట్విన్ అయిపోయాము. సో ఇద్దరం రెడ్ డ్రెస్లోనే వచ్చాము. హోమ్ వెల్కమింగ్ అవుట్ఫిట్ అనమాట. సో చూసేద్దరు మా బాబుని. డెలివరీ అయ్యాక రికవరీ స్టేజ్ అయితే చాలా పెద్ద ఫేజ్ అండి. దట్టు ఆపరేషన్ వాళ్ళకైతే ఇంకా చాలా టైం పడుతుంది. సో నేనైతే ఆ ఫేజ్లోనే ఉన్నాను ప్రజెంట్. సో అందుకని వీడియోస్ అయితే లేట్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో హోప్ఫుల్లీ మీ అందరూ నా వీడియోస్ ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. అండ్ నా వీడియోస్ అయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ చూస్తూ ఉండండి నా వ్లాగ్స్ని అయితే. ఇక్కడ మా చిట్టి కన్ననైతే ఫ్లవర్స్ డెకరేషన్ చేశారు టేబుల్ మీద. సో దాని మీద అయితే పడుకోబెట్టేసాము. వాడైతే చాలా డీప్ స్లీప్లో ఉన్నాడు. సో వీఆర్ జస్ట్ క్యాప్చరింగ్ ద మూమెంట్స్. దాట్స్ ఇట్ ఫర్ ద టుడేస్ వీడియో ఫ్రెండ్స్. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నాకైతే చాలా స్పెషల్ వ్లాగ్ ఇది. నా మెమరీ కోసమే స్పెషల్గా నేనైతే ఈ వ్లాగ్ తీశాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. బాయ్ టాటా.